జైరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహిస్తున్న మెగా వెహికల్ చెకప్ నందు సుమారు 30 లక్షల విలువ గల 110 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు 3/1/2025 నాడు తెల్లవారుజామున జైరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్, రూరల్ ఎస్ఐ ప్రసాదరావు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి మరియు సబ్ డివిజన్ సిబ్బందితో కలిసి జైరాబాద్ చివర్లో గల పాత ఆర్డీఓ చెక్ పోస్ట్ సమీపంలో NH65 బైపాస్ రోడ్డుపై మెగా వెహికల్ చెకప్ చేస్తూ ఉండగా ఉదయం సుమారు 7:15 సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న కారుని ఆపడానికి ప్రయత్నించగా ఆ కారు డ్రైవర్ తన కారును ఆపకుండా పారిపోతూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారుని వదిలి అందులో 3 వ్యక్తులు పారిపోగా మరో 2 వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జైరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5 అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 kgs గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి, ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జైరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా ఇందులో 27 ప్యాకెట్లు సుమారు 4 kgలు కూడా ఉంది. జైరాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే జహీరాబాద్ మనకి ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనం చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మర్స్, మన యాంటీ నార్కోటిక్స్ సెల్ సంగారెడ్డి నెంబర్ 8712656777కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జైరాబాద్ డిఎస్పీ గారు, టీనాప్ డిఎస్పీ గారు అండ్ జైరాబాద్ సిఐ అండ్ జైరాబాద్ ఎస్ఐ అండ్ జైరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 110 kg సార్. 10 kg ఎంత ఉంది? 5 kg. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.